శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భీమఖండంలో గల పార్వతీ మల్లేశ్వర స్వామివారు. ఇది ఏ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అండి. ఇది ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాతపూడి అనేటువంటి ఒక గ్రామంలో ఉంది. ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి, మనకి మండపేట దగ్గర నుంచి రావులపాలెం వెళ్ళేటువంటి దారిలో చింతలూరు అనేటువంటి ఓ గ్రామం వస్తుంది. ఆ చింతలూరు గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళవలసి ఉంటుందండి లోపలికి. ఈ ఊరు వెళ్ళడానికైతే కొంచెం ఏదైనా ఆటో, మనం సొంత వెహికల్ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. అలా వెళితేనే మాత్రమే మనకి ఈ యొక్క దర్శనం, ఎందుకంటే కొంచెం బాగా లోపలికి అయితే ఉంటుందండి. ఇది కొంచెం దారిలో అయితే అస్సలు బాగోలేవు. మరి అందువల్లే ఈ గ్రామం వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇది కూడా గౌతమి నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి మన 108 లింగాల్లో ఒకటండి. ఈ యొక్క ఇప్పుడు చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిష్టాన దేవత విశ్వేదేవుడు. అలాగే మరి ఈ యొక్క స్వామివారిని పురస్కరించుకుని ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మనకి 1వ పాదం ధనుర్రాశిలోకి వస్తుంది, ధనస్సు. మరి అదే 2, 3, 4 పాదాలు అయితే మకర రాశిలోకి వెళ్ళిపోతాయి. ధనస్సుకి గురుడు అధిపతి. అందువల్ల ఆ గురుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అంటే ఏం చేయాలండి, ఆ యొక్క పార్వతీ మల్లేశ్వర స్వామి వారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారైతే ఈ యొక్క లింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అలాగే మనకి 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వాళ్ళు కూడా ఈ యొక్క దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలి. ఎందువల్ల అంటే సంపూర్ణమైనటువంటి నక్షత్రం 4 పాదాలకే ఉంటుంది కాబట్టి. అటువంటి ఆ రాశ్యాధిపతి, ఆ నక్షత్రాధిపతి అనుగ్రహం ఉన్నట్లయితే మనం మనం ఏ కామ్యం తలపెట్టినా అన్నీ కూడా తప్పకుండా ఎదురుకు వెళతాయండి. అటువంటి భీమఖండంలో మాత్రమే మనకి 108 ఆలయాలు ఉంటాయి. ఇంకెక్కడా కూడా ప్రపంచంలో లేవు. అంత గొప్ప క్షేత్రం అండి. ఇక్కడ కూడా వ్యాసుల వారు వచ్చి స్వామివారిని అర్చన చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమైనటువంటి ఋషులు, మహానుభావులు ఎందరో వచ్చి ఆ స్వామివారిని మనకి చక్కగా మల్లేశ్వరుని అర్చన చేశారు. అందువల్ల ఆ స్వామివారిని మనం అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి అటువంటి పుణ్యక్షేత్రంలో మనం కూడా ఒక్కసారి మన నక్షత్రానికి సంబంధించినటువంటి జపం కానీ, అలాగే స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ చేసుకున్నట్లయితే, ఒకసారి దర్శనం చేసుకున్నట్లయితే ఈ నక్షత్రాధిపతి యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా జాతకంలో ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయని చెప్పబడుతోంది మనకి. అటువంటి క్షేత్రం అండిది. అందువల్ల అవకాశం ఉన్నవారైతే వెళ్ళి దర్శనం చేసుకోండి. అవకాశం లేనివారు మరి మన ఛానల్లో అయితే చూసి చక్కగా స్వామివారిని విశ్వేదేవాయ నమః, ఓం విశ్వేదేవాయ నమః అంటూ, మల్లేశ్వరాయ నమః అంటూ పంచాక్షరి జపాన్ని కూడా ఉచ్చరిస్తూ స్వామిని చూసి తరించగలరు. అలాగే మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే ఇది పంపండి. తద్వారా పుణ్యాన్ని